ఓం శ్రీ రాధాకృష్ణ శ్రీ రాధాష్టమి శుభాకాంక్షలు. ప్రపంచమంతా ఏమాత్రం ప్రశాంతంగా ఉంది అనేసి అంటే కేవలం కుటుంబ వ్యవస్థ వల్ల. తల్లిదండ్రులు, కుటుంబం ఎక్కడి నుండి మొదలవుతుంది? తల్లిదండ్రుల నుండి. తల్లిదండ్రులు బాధ్యతగా ఉండి తల్లిదండ్రుల్లాగా మొదలైన కుటుంబం అంటే పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు, అక్కడ నుండి కదా కుటుంబ వ్యవస్థ మొదలవుతుంది. తల్లిదండ్రులు బాధ్యతగా ఉండి వాళ్ళ పిల్లలు, వాళ్ళు బాధ్యతగా ఉండడం వల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు అట్లా కంటిన్యూ అవుతుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ అట్లా వెళ్తూ ఉంటుంది. బాధ్యతగా ఉండడం వల్ల తల్లిదండ్రులు అని నిలబడ్డారు కాబట్టి. ఏ పిల్లలైతే తల్లిదండ్రులకి నిస్వార్థంగా తల్లిదండ్రులను గౌరవిస్తారో ఆ పిల్లల జీవితాలు ఎట్లా ఉండాలి? చాలా బాగుండాలి కదా. ఏ పిల్లలైతే తల్లిదండ్రులను గౌరవించారో ఆ పిల్లల జీవితాలు ఎట్లుంటాయో అది ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి నిస్వార్థంగా గౌరవించిన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ జీవితాలు ఎట్లుండాలి? బాగుండాలి. తల్లిదండ్రులు మంచిగా కొద్దిగా పర్లేదు, బాధ్యత ఉన్నారు. మరి అందరూ డబ్బులున్నా అని కాదు, బాధ్యత ఉన్న తల్లిదండ్రులు. అలాంటి పిల్లల భవిష్యత్తు బాగుండాలి కదా. బాగుంటేనే కదా కుటుంబ వ్యవస్థ కూడా ముందుకెళ్ళేది. లేకపోతే చాలా అసలు ప్రపంచం అసలు తల్లి తండ్రి అనే వ్యవస్థ లేకుండా పోయిన రోజు ఇంకా అది నాకు తెలిసి కలియుగ అంతానికి వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. ఇప్పుడే కలియుగాన్ని చూస్తున్నట్టు ఉంది కదా మనందరికీ. ఎంత ఘోరంగా ఉంది ప్రపంచం అసలు. మంచి ఉంది, ఇంకా మంచి అందరికీ మంచి కావాలి. మంచి ఇవ్వడం ఉండాలి కదా. మంచి ఎంత కావాలనుకుంటారో ఫస్ట్ మంచి అంత ఇవ్వాలి ఎదుటి వాళ్ళకి. వాళ్ళ నుండి ఎంత మంచి పోతుందో అంతే మంచి రావాలి. మంచి ఇవ్వకపోయినా మంచి వస్తుంది అంటే అది కలియుగమే. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నారు అంటే అది మంచి అనుకుంటారు కదా. ఎవరికి వాళ్ళు కోరుకున్నది ఏదైనా కానీ, తప్పు ఒప్పు ఏదైనా కానీ వాళ్ళకు వచ్చింది అంటే వాళ్ళు మంచి జరుగుతుంది అనుకుంటారు. అది మంచి కాదు కదా. అది తెలుసుకున్న రోజు ఎలా తెలుసుకుంటారో అది ఇంకా ఎవరిది వాళ్ళకే తెలియాలి.